దినదినము విచారణ చేసేవాడు ఎలా విచారణ చేస్తాడు తెలుసా? దావీదు వలె విచారణ చేస్తాడు. ఈ స్థలముకు నేను వెళ్ళాలా వద్దా? వెళ్తే ఏ ప్రదేశానికి వెళ్ళాలి? అది నీ చిత్తమా కాదా? నేను అక్కడికి వెళ్తే జయము పొందుతానా లేదా? అక్కడికి వెళ్తే దీవెన నాకు ఉంటుందా లేదా? అక్కడికి వెళ్తే ఎలాంటి సమస్యలు నాకు ఉంటే ప్రతిదీ దేవుని దగ్గర ఏం చేస్తాడు తెలుసా? విచారణ చేస్తాడు. విచారణ చేస్తే దేవుడు దావీదుకు బయలుపరిచిన వాడు, దావీదుకు స్వరం వినిపించిన వాడు, దావీదుతో మాట్లాడిన వాడు, దావీదుకి దాని యొక్క జవాబు అనుగ్రహించిన వాడు. మరి నీకు నాకు అనుగ్రహించడు? ఎందుకు అనుగ్రహించడు? ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అందుకే వాక్యలేఖలు అంటున్నాయి, విచారణ చెయ్యట్లేదు కాబట్టి వర్ధిల్లుట అనేది లేదు. మరి విచారణ చేస్తే ఏముందట? వర్ధిల్లుట అనేది ఉంది. దావీదు విచారణ చేసాడు కాబట్టి దేవుడు వెళ్ళమన్నాడు, హెబ్రోనుకు వెళ్ళమన్నాడు. హెబ్రోనుకు అడుగు పెట్టిన తర్వాత దావీదు యొక్క పరిస్థితి తారుమారైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.